చెప్పాను. అదేవిధంగా ఈ బిట్టు కూడా చెప్పాను ఇక్కడ. సెకండ్ ఈ బిట్టు, అదేవిధంగా ఈ బిట్టు కూడా చెప్పాను బేట. రాయండి క్లాస్ వర్క్లో, సరేనా? ఇప్పుడు థర్డ్ ఏముంది ఇక్కడ? ఓన్లీ రాయండి అని ఉంది. ఈ రాయండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ లెసన్కి వెళ్దాం బేట, ఓకేనా? లెసన్ పేరు ఏంటి ఇక్కడ? నాలుగోది పడవ. పడవ ఉంది కదా, పడవలో ఏముంది? థర్డ్ వన్ రాయండి అని ఉంది. ఏముంది బేట? రాయండి. రాయండి ఉంది. ఈ అక్షరాలను గీతల మధ్యలో రాయండి. ఇప్పుడు ఏముంది కదా? క్రింది అక్షరాలను గీతల మధ్యలో రాయండి. గీతల మధ్యలో రాయండి అని ఉంది. ఏముంది బేట? రాయండి అని ఉంది. దాన్ని మనం ఈ విధంగా రాయండి. ఇక్కడ ఏముంది? బాక్స్ ఇచ్చింది. ఓ యా ఏం రాయాలి మనం ఇక్కడ? ఇట్లా ఉన్నాయి గీతలు రెండు, ఓకేనా? ఈ విధంగా ఉన్నప్పుడు ఏం రాయాలా? మీరు రాయాలి. 2 లైన్స్ కట్ చేసుకుంటూ రాయాలి బిడ్డ. ఓ యా పా డా వా. ఇట్లా 2 లైన్స్ కట్ చేసుకుంటా ఈ విధంగా రాయాలి. ఏముంది ఇక్కడ? ఊ ఊ యా పా డా వా. అర్థమైంది కదా? ఆ విధంగా ఇంకో నెక్స్ట్ లైన్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ రాయండి బిడ్డ, ఓకేనా? నెక్స్ట్ పేజ్. ఇక్కడ ఏమని ఇచ్చిండు? రాయండి టెక్స్ట్ బుక్ లో చూసుకుంటా, సరేనా? కింది అక్షరాలకు చుక్కలు కలుపుతూ రాయండి. కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి. చుక్కలు కలుపుతూ రాయండి ఉంది. టెక్స్ట్ బుక్ లో రైట్ బేటా, టెక్స్ట్ బుక్ లో రాసేయండి. ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఊ యా పా డా వా. మీరు చుక్కలు ఇట్లా ఉన్నాయి కదా, చుక్కలు ఇట్లా ఉన్నాయి కదా చుక్కలు. ఇట్లున్నప్పుడు మీరు చుక్కల్ని ఈ విధంగా కలపాలి బిడ్డ, ఈ విధంగా కలిపి రాయాలి. అర్థమవుతుంది కదా? చుక్కలని కలుపుకుంటా రాయాలి. యా పా డా వా. చుక్కలను కలిపి రాయండి. ఇక్కడ ఈ చుక్కలని కలుపుకుంటా రాయాలి బిడ్డ, అర్థమైందా? నెక్స్ట్ ఈ బిట్టు బిడ్డ. ఈ కింది పదాలను గీతల్లో అందంగా రాయండి. క్రింది పదాలను గీతల్లో అందంగా రాయండి. అందంగా రాయండి అని ఉంది. అర్థమైందా? రాయండి అన్నప్పుడు మీరు రాయండి బిడ్డ. ఇట్లా ఉంది కదా, ఏమున్నది అక్కడ? ఊ యా లా. ఊయాల, ఊయల. నెక్స్ట్ ఊ యా లా. ఊ యా లా. తర్వాత ఏముంది ఇక్కడ? పడవ. పా డా వా. పడవ. 2
ఫోర్త్ బిట్ ఏమనుంది? సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఇక్కడ చూడండి, పాఠం గేయాన్ని అభినయంతో పాడండి అంటే మీకు చూడకుండా ఈ గేయం రాయాలి బెట. అలలపై సాగింది అందాల పడవ అనుకుంటా రాయడానికి రావాలా. సెకండ్ ఏముంది? కాగితం పడవ తయారు చేసి ఇక్కడ అతికించండి, దానికి మీరు నచ్చిన పేరు పెట్టండి. ఇక్కడ పేపర్ బోర్డ్ చేయాలి బెట. పడవ అంటే బోర్డు కదా, పేపర్తో బోర్డు తయారు చేసి ఇక్కడ పేస్ట్ చేయండి అమ్మా. అర్థమైందా? సరేనా? ఇది ఏం లేదు, ఇట్లా కొంచెమే ఏ విధంగా రాయాలో చెప్పాలి. ఇప్పుడు మనం ఈ లెసన్ తెలుసుకుందాం. శనగ ఫోర్త్ లెసన్ కంప్లీట్ అయింది కదా బేట. శనగ ఇక్కడ చూడండి బేట. శనగ ఇక్కడ ఏముంది? ఒక అమ్మ ఉంది అక్కడ, ఒక అమ్మాయి ఒక బాబు ఉన్నాడు. పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? అమ్మ, ఒక అమ్మాయి, ఒక బాబు కనిపిస్తుండు. బయట ఒక అతను బండి పైన తీసుకొని వెళ్తుండు. ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది బేట, ఒక విండో కూడా కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఏం చేస్తుండ్రు? అక్కడ తింటున్నారు బేట. బాబులు ఇద్దరు, పాప బాబు తింటున్నారు. ఏం తింటున్నారు అక్కడ? శనగ. పాట చూడండి. శనగల బండిని చూశాను, శనగలు చాలా కొన్నాను. అనండి నాతోటి. శనగల బండిని చూశాను, శనగలు చాలా కొన్నాను. జలజ శనగలు అడిగింది, కొన్నే శనగలు పెట్టాను. జలజ శనగలు అడిగింది, కొన్నే శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. ఓకేనా? ఇక్కడ రాస్తా చూడండి. శనగల బండి చూశాను, శనగల బండిని చూశాను, శనగల బండిని చూశాను. శనగలు చాలా కొన్నాను. శనగలు చాలా కొన్నాను. జలజ శనగలు అడిగింది. జలజ శనగలు అడిగింది, కొన్ని శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను, నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందు ఇచ్చింది. కడుపులో నొప్పి తగ్గింది. చూడండి బిడ్డ. శనగల బండిని చూశాను అనండి. శనగలు చాలా కొన్నాను. జలజ శనగలు అడిగింది, కొన్నే శనగలు ఇచ్చాను. కొన్నే శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. అంటే ఈ బాబు ఏమంటుంది ఇక్కడ? నేను బయట శనగల బండిని చూశాను, శనగల బండిని చూసి శనగలు బాగా కొనుక్కున్నాను. అప్పుడు జలజ కొన్ని అడిగింది, జలజ కొన్ని శనగలు పెట్టమని అడిగింది. అప్పుడు ఏం చేసిండు? జలజకి కొన్నే శనగలు పెట్టిండు. జలజకు కొన్నే శనగలు పెట్టండి. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి. ఈ బాబు ప్లేట్లోనేమో చాలా ఉన్నాయి, ఈ పాప ప్లేట్లోనేమో కొన్నే శనగలు ఉన్నాయి. నేనే ఎక్కువ తిన్నాను. అప్పుడు ఆ శనగలు తినేసరికి ఆ బాబుకి ఏమైంది? ఎక్కువ
శనగల బండిని చూశాను, శనగలు చాలా కొన్నాను. జలజా శనగలు అడిగింది, కొన్ని శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. ఈ విధంగా బేట పాడడానికి మొత్తం రావాలి, సరేనా? ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్ లో కింద. ఒక నిమిషం బేట. ఇక్కడ చూడండి, గేయం పాడండి, అభినయించండి. ఈ గేయాన్ని చక్కగా రాగయుక్తంతో పాడాలి. గేయంలో బొమ్మలు చూడండి, మాట్లాడండి. గేయంలో ఎవరెవరున్నారు? గేయంలో అమ్మ ఉంది, జలజ ఉంది, నేను ఉన్నాను అని చెప్తుండు. ఇక్కడ ఒక బాబు, జలజ వాళ్ళమ్మ ఉన్నది. నేను బండి వాడు ఉన్నాము, నేను జలజ శనగలు తింటున్నాం. బయట బండి వాడు ఏం చేస్తుండు? శనగలు అమ్ముతున్నాడు. అక్కడికి వెళ్ళి ఈ బాబు శనగలు వంకొచ్చుకున్నాడు. శనగలు వంకొచ్చుకొని ఏం చేసిండు? తన ప్లేట్లో ఎక్కువ శనగలు ఉంచుకున్నాడు. వాళ్ళ చెల్లెమ్మకేమో తక్కువ శనగలు ఇచ్చిండు. అప్పుడు ఎక్కువ శనగలు తినేసరికి ఏం జరిగింది? బాబుకి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. స్టమక్ పెయిన్ వచ్చింది బేట. స్టమక్ పెయిన్ రాగానే వాళ్ళ అమ్మ మందులు ఇచ్చింది. అప్పుడు కడుపులో నొప్పి తగ్గింది. అర్థమైందా? బండి పైన ఇప్పుడు ఇవే కాక శనగలే కాక ఏమేమి అమ్ముతారు బేట? చెప్పండి. మీకు తెలుసు కదా, బయట రోడ్డు పైన 4 గారెల బండితోటి 4 గారెల బండి పైన వెళ్తాయి కదా శనగలతో పాటు ఇంకేమేమి ఉంటాయి? అరటి పండ్లు, ఆపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, ఇంకా తినుబండారాలు, మిఠాయిలు, స్వీట్లు, బొమ్మలు. బయట రోడ్డు మీద టిఫిన్ సెంటర్లలో ఇప్పుడు బండి పైన కూడా ఇడ్లీలు, దోశలు కూడా వేసుకొని పెడుతున్నారు కదా. ఆ విధంగా బఠానీలే కాకుండా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ బొమ్మలు చూడండి అన్నీ ఏమేమి కనిపిస్తున్నాయో. ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి, అన్ని మిఠాయిలు, ఇగో గ్రేప్స్, ద్రాక్ష పండ్లు అన్నీ కనిపిస్తున్నాయి. శనగలతో ఏమేమి వండుకుంటారు? శనగలతో మనం ఏమేమి చేసుకుంటాం బేట? శనగలతో చాట్ మసాలా వేసుకుంటాం. శనగపప్పు, శనగపప్పును వండిస్తే ఏమవుతుంది? శనగపిండి అవుతుంది బేట. శనగపిండితోటి మనము పకోడీలు చేసుకుంటాం, మిర్చి బజ్జీలు చేసుకుంటాం. తింటారు కదా మీరు కూడా? చాలా ఇష్టమేనవి. మనం ఎంత తినాలో అంతే తినాలి, కానీ అవసరానికి మించి మనం తిన్నామనుకోండి మన కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. శనగపిండితో ఏమేమి చేసుకుంటాం? పకోడీ, మిర్చి చేసుకుంటాం బేట. అదేవిధంగా స్వీట్స్ కూడా శనగపిండితో కొన్ని స్వీట్స్ కూడా వేస్తారు బేట, మైసూర్ పాక్. ఆ విధంగా చాలా కూరలలో కూడా ఈ శనగపిండిని వాడుతారు. అర్థమైందా బేట ఈ లెసన్? ఇంకోసారి పోయం వాడతాను, వినండి, సరేనా? శనగల బండిని చూశాను, శనగలు చాలా కొన్నాను. జలజా శనగలు అడిగింది, కొన్ని శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందులు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే బేట. హోంవర్క్ ఏంటో తెలుసా బేట ఈరోజు మీకు? 4th లెసన్ ఉంది కదా బేట. 4th లెసన్ ఏంటి? 4th లెసన్ పడవ. పడవ పాఠంలోని ఏ బిట్ బేట? థర్డ్ బిట్. థర్డ్ బిట్ ఉంది కదా, రాయండి. రాయండి ఉంది కదా, రాయండి. అది రాయండి, థర్డ్ బిట్ రాయండి. ఏ టెక్స్ట్ బుక్ బేట, పేజ్ నెంబర్ ఏంటండి వర్క్ బుక్లో వేరే హోంవర్క్ ఏందో తెలుసు కదా బేట. ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఈ బిట్ ఉంది కదా 4th లెసన్లో, రాయండి బిట్ రాయండి. ఈ కింది అక్షరాలను గీతల మధ్యలో రాయండి. ఇక్కడ రాయాలి బేట అవి 2, సరేనా? ఇక్కడ కూడా ఇవి చుక్కలను కలుపుతూ రాయండి, అవి రాయండి. ఇక్కడ ఊయల, పడవ ఇవి కూడా రాయండి. అదేవిధంగా ఇక్కడ పేపర్ బోర్డు కూడా అతికించండి. ఓకేనా? రైటింగ్ ఓన్లీ టెక్స్ట్ బుక్. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్. सभी को शुभोदय। 6वीं कक्षा का स्वागत है। चौथा लेसन अक्षरों का महत्व के बारे में
जानकारी हो गई बेटा, लेसन समाप्त हो गया। अक्षर बोले तो क्या है, अक्षरम का महत्व बोले तो अक्षरम का इम्पोर्टेंस इसके बारे में बताया। अक्षर बोले तो क्या है, लेटर्स। एक ही अक्षर से शब्द नहीं बनाते, दो अक्षर मिलकर एक शब्द बन जाते, शब्दों का समूह से वाक्य बन जाते। ऐसा अक्षर नहीं है तो हम कल्पना भी नहीं कर सकते बेटा। इसका अंदर क्या क्या है देखेंगे, सुनो, सुनिए, बोलिए बेटे बेटा। एक और सुनकर प्राचीन काल में लोग कैसा रहते थे इसके बारे में जानकारी लेना। किसके ज्ञान से मनुष्य सभ्य बन गया, और पढ़िए बिट भी है, बाद में लिखिए, बिट भी लिखना। शब्द भंडार, शब्द भंडार बोले तो ग्रामर है बेटा। शब्द भंडार के बारे में अब जानकारी देगी। शब्द भंडार, शब्द भंडार क्या है बेटा, जैसे प्राचीन समय और वर्तमान समय पर ध्यान दीजिए। प्राचीन काल कैसा रहता, अब कैसा रहता, टेक्नोलॉजी पूरा बढ़ गया ना, कैसा हो गया देखो अंतर। वर्तमान समय में बोले तो प्रेजेंट, कुछ चीजों के नाम बताओ जो प्राचीन समय में नहीं थी। प्राचीन समय में कौन सा चीजें नहीं है, उसके बारे में जानकारी देना। क्या क्या है बेटा ये जमाने में, क्या क्या है देखो। अब वर्तमान में एक कौन सा है बेटा, वर्तमान का चल रहे युग का वर्तमान काल का क्या है, बस। जब बस नहीं था ना, किधर भी जाए तो कैसा जाते, पैदल चलकर जाते थे पहले। बसेस, रेलगाड़ी, बस, विमान, कार, स्कूटर, कुछ भी नहीं है वाहन। पहले इन गांवों में भी नहीं बसते, गुहाओं में, जंगलों में बसकर इनका निवास करता। उनका खाना बनाना भी नहीं मालूम, वस्त्र पहनना भी नहीं मालूम। बाद में 6,000 साल पहले मालूम हो गया। जब क्या था, कुछ भी नहीं है। अब क्या हो गया, वर्तमान समय में बस, रेलगाड़ी, विमान, कार, स्कूटर। उन्होंने बेटा बस बोले तो बस में जा रहे, किधर भी जाना बोले तो बस में जा रहे। बस, कार, विमान बोले तो क्या है, एरोप्लेन कैसा आकाश में उड़ते, हवाई जहाज बोलते इसको हिंदी में। विमान, रेलगाड़ी, और क्या है, स्कूटर, ट्रैक्टर। पूरा पहले खेती में कैसा काम करते, गाय से, बैलों से खेती बढ़ाते। अब कैसा करते, टेक्नोलॉजी बढ़ गया, ट्रैक्टर से खेत जोत रहे। अब पानी का भी व्यवस्था बढ़ गया, पूरा टेक्नोलॉजी आधुनिक सीड्स से भी व्यापार कर रहे, व्यवसाय कर रहे। आदमी ने गांवों को बसाना शुरू किया। रेखा के शब्द से दो वाक्य बनाओ। आदमी ने गांवों को बसाना शुरू किया। बसना बोले तो क्या है बेटा, बसना बोले तो निवास करना, लिविंग। हम एक देखो बेटा, हम एक नया घर बनाकर बसना शुरू किया। घर बनाकर बसना शुरू किया। ओके, क्या किया, हम नया घर बनाकर बसना शुरू किया। वर्तमान काल में क्या क्या है, बस, कार, विमान, रेलगाड़ी, स्कूटर। प्राचीन काल में है ये नहीं है, पहनने के लिए कपड़े, वस्त्र भी नहीं है। क्या पहन के जिए उन्होंने प्राचीन काल में, वो पत्ते, पेड़ के पत्ते रहते ना, वो वस्त्र बनाकर पहनते थे। गांवों में बसना भी नहीं मालूम, जंगलों में, गुहाओं में बसकर पत्थरों से आग बनाकर वो फल खा के जी। 6,000 साल के बाद गांवों में बसना, खेती का काम करना, लिखना वो शुरू कर ली। हमारे अच्छे काम काज से दूसरों के मन में बसाना आसान है। बसाना बोले तो लिविंग, दूसरों में दिल में रहना। बसाना बोले तो और एक अर्थ क्या होता, दूसरों के दिल में। हमारे अच्छे कामकाज
दूसरों के मन में बसाना आसान है। ओके बेटा, देखो एक बार ये वर्तमान में क्या क्या है। बस, कार, विमान, रेलगाड़ी, स्कूटर, जहाज, पानी में चलने वाला भी है, बोट्स भी रहता। और हम एक नया घर बनाकर बसना शुरू किया। बसना बोले तो लिविंग करना, दूसरों का मन में रहना। ये क्या है? हम अच्छे काम काज से दूसरों के मन में बसाना आसान है। दूसरों को हेल्प करे तो, सहायता करे तो याद रख लेते हमारा नाम, है ना। ऐसा हमारा अच्छा काम काज से दूसरों का मन में बसना आसान है, इजी है। आसान बोले तो इजी है। दूसरा बिट देखो, एक भाषा को कई लिपियों में लिखा जा सकता है, उसी तरह कई भाषाओं को एक ही लिपि में लिखा जा सकता है। नीचे एक ही बात को अलग अलग भाषाओं में लिखा गया है। अलग अलग भाषा में लिखा गया। देखो बेटा, इधर देखो कैसा लिखे, उर्दू और अलग अलग भाषाएं है। देखो कैसा लिखे। हिंदी का क्या कहते हैं? हिंदी को देवनागरी लिपि रहता है। हिंदी में देवनागरी लिपि रहता है। इसमें जो लिखा जाता है वही पढ़ा जाता है। हम कौन सा लिखे सो वही पढ़ा जाता है। अब सृजनात्मकता अभिव्यक्ति। जीवन में भाषा और लिपि का अधिक महत्व है। भाषा के महत्व को बताते हुए एक कविता लिखो बोल के बताए। कविता देखो बेटा। भाषा ही इतना मीठा इतना सुंदर हो सकता है जीवन में। भाषा ही इतना मीठा इतना सुंदर हो सकता है जीवन में। गुलाब की सुंदरता केवल भाषा ही दिख सकते हैं। गुलाब सुंदर कैसा रहता? गुलाब की सुंदरता जैसा भाषा ही बहुत सुंदर रहता। शहद की मिठास केवल शब्द की मिठास बता सकते हैं। शहद बोले तो हनी बोलते ना, हनी खाते ना, पीते ना बॉइल्ड वाटर में ऐसा शहद की मिठास। शहद कैसा मीठा रहता? बहुत स्वीटनेस रहते ना शहद जैसा। शब्द की मिठास भी ऐसी होता है। शब्द की मिठास भी हनी जैसा रहता बोल रहे। लिपि का महत्व केवल भाषा ही बता सकते हैं। लिपि का महत्व कौन बता सकते? भाषा ही बता सकते। भाषा ही हमारे हृदय की भावों का आईना जैसा है। भाषा कैसा है बेटा? हमारे हृदय की भावों का, हमारा हृदय की भावों का बोलने लगता है। भावनाओं को बाहर लाने का एक तरफ काम करते। भावों का आईना जैसा है। कैसा है? हमारा भाव व्यक्त करने का एक भाषा रहना। हमारा भाव व्यक्त करने के लिए भाषा नहीं है तो, अक्षर नहीं है तो हम भाव व्यक्त नहीं करते। हम रोज रोज क्या क्या चल रहे दुनिया में वो नहीं पढ़ सकते। अखबार नहीं है तो अखबार बोले तो समाचार पत्र, उसमें अक्षर ही रहते ना, सभी में अक्षर रहता। अक्षर से भाषा बहुत सुंदर होता है। इसलिए भाषा के बारे में जीवन में भाषा और लिपि का अधिक इम्पोर्टेंस है बोल के बोले। और एक बार सुनो। भाषा ही हमारा इतना मीठा भाषा ही उतना मीठा इतना सुंदर हो सकता है जीवन में। गुलाब की सुंदरता केवल भाषा ही दिखा सकते हैं। शहद की मिठास केवल शब्द की मिठास बना सकते। लिपि का महत्व केवल भाषा ही बता सकते। भाषा ही बता सकते। भाषा ही हमारा हृदय की भावों का आईना जैसा है। आईना बोले तो स्पेक्टिकल्स, ग्लासेस। आईना कैसा काम करते हमको? आईना जैसा भाषा भी हमारा भावों को व्यक्त करने का। आईना बोले तो मिरर बेटा, मिरर जैसा काम करते। भाषा भी मिरर जैसा हमारे भावों का प्रकट करने का आईना है। आईना बोले तो मिरर। प्रशंसा देखो बेटा। अक्षरों की खोज मनुष्य की सबसे बड़ी खोज है। अक्षरों की खोज करने के बाद ही मनुष्य अपने विचारों को लिखकर रखने लगा। अक्षरों का ज्ञान से क्या क्या लाभ हो सकता है? अपने विचार लिखिए। अक्षरों की खोज मनुष्य की सबसे बड़ी खोज है ना। ईश्वर बनाए बोल के थोड़ा चैन बोलते नहीं, ईश्वर नहीं बनाए। अक्षरों का खोज मनुष्य ही बनाए। अक्षरों का
बहुत अक्षरों का बहुत इम्पोर्टेंस है, इसीलिए इसके बारे में अपने विचार लिखना। भाषा की बात देखो बेटा, अनादिकाल से रेखांकित शब्द का अर्थ है जिसकी कोई शुरुआत या आदि ना हो। यहाँ शब्द मूल शब्द के शुरू में कुछ जोड़ने का बना है, इसे उपसर्ग कहते हैं। उपसर्गों का अलग करके मूल शब्दों को मिलाकर उनका अर्थ समझो। उपसर्ग बेटा, उपसर्ग बोले तो क्या है, जो जिन शब्दों में किसी शब्दों का आदि में लगाकर उसके अर्थ में विशेषता लाता है या परिवर्तन लाता है, उसे क्या कहते हैं, उपसर्ग। डेफिनेशन देखो बेटा उपसर्ग का। जिन शब्दों में आदि में लगाकर उपसर्ग बोले तो जिन शब्दों में आदि में लगाकर उसका अर्थ में कुछ विशेषता या परिवर्तन लाता है, विशेषता या परिवर्तन लाते हैं, उसे उपसर्ग कहते हैं। उपसर्ग कहते हैं। एग्जाम्पल देखो बेटा, जैसे एग्जाम्पल देखो, सफल, देखो उपसर्ग बोले तो क्या है, जिन शब्दों में आदि में लगाकर, आदि बोले तो पहले लगाकर उसके अर्थ में कुछ विशेषता लाता है, विशेषता या परिवर्तन लाता है, चेंज होता सेंटेंस। देखो अब सफल है ना बेटा, सफल में उपसर्ग लगाना। उपसर्ग क्या है, सफल बोले तो सक्सेस, असफल बोले तो सक्सेस नॉट। आ क्या है बेटा, उपसर्ग। देखो इधर क्या है, अर्थ आदि में लगाकर, पहले लगाकर उसके अर्थ में कुछ विशेषता परिवर्तन लाता है, चेंज हो जाता। देखो और एक सुंदर, सुंदर बोले तो क्या है बेटा, ब्यूटीफुल। असुंदर, इसमें उपसर्ग क्या है, आ। असुंदर, सुंदर बोले तो ब्यूटीफुल, अगली जैसा। और पुत्र, इसमें उपसर्ग लगाने के बाद क्या हो गया, सुपुत्र। पुत्र बोले तो ओनली सन, सु बोले तो अच्छा, अच्छा पुत्र, ओके, सुपुत्र। और पुत्र को और एक उपसर्ग लगाओ, कुपुत्र। कु बोले तो बुरा। इस शब्द में कुछ विशेषता लाए ना, सुंदर, असुंदर, कार, उपकार। देखो जय, जय बोले तो विक्टरी, जीतना। पराजय, पराजय बोले तो हारना, पराजय, जय पराजय। इसका अर्थ में बिल्कुल परिवर्तन लाए ना, इसीलिए उसे उपसर्ग कहते हैं बेटा। विजय, विजय में क्या है उपसर्ग, वि। निर्णय, नि। असफलता, आ। और ऐसा अनुपयोग, अनु। उपकार, उप। ऐसा ये पूरा शब्द पहले अक्षर को उपसर्ग कहते हैं। प्रत्यय, प्रत्यय बोले तो क्या है, अंतिम अक्षर। ये आदि में लगाकर उसका परिवर्तन लाए ना, उसमें भी अंत में लगाकर उसका अर्थ में परिवर्तन लाता है, उसे क्या कहते हैं, प्रत्यय कहते हैं। अपोजिट इसका, एक पहले लगाते, वो अंत में लगाते। नेक्स्ट मैं लिख के बताती हूँ अब। ओके बेटा, उपसर्ग समझ में आया ना। उपसर्ग बोले तो आदि में लगाकर उसके अर्थ में बिल्कुल विशेषता या परिवर्तन लाता है, उसे उपसर्ग कहते हैं। पहले अक्षर असफल, ऐसा अनुपयोग, उपकार, ऐसा फर्स्ट वर्ड्स क्या है, फर्स्ट लेटर उपसर्ग है। नेक्स्ट प्रत्यय देखो बेटा, प्रत्यय बोले तो क्या है बेटा, ए आदि में लगाना, ए अंत में लगाना। जिन शब्दों को अंत में लगाकर
अंत में बोले तो लास्ट में, अंत में लगाकर उस अर्थ में परिवर्तन लाता है, उस शब्द में परिवर्तन लाता है, उस शब्द में परिवर्तन या विशेषता लाते हैं, उसे उपसर्ग प्रत्यय कहते हैं। विशेषता लाते हैं उसे प्रत्यय कहते हैं, प्रत्यय कहते हैं। ओके बेटा, जैसे एग्जाम्पल देखो बेटा, समझ में आता तुमको। केला, केला बोले तो क्या है? बनाना, इसके वाला लगाना, केला प्लस वाला, केले वाला, वाला लगाए तो क्या होता? केले वाला, केले बोले तो बनाना। ओके, केले वाला, केले बोले तो बनाना, वाला इसमें क्या है? प्रत्यय वाला आए तो कौन? केले बोले तो बनाना, केले वाला बोले तो बेचने वाला, केले बेचने वाला। देखो जमींदार, इसमें क्या है? प्रत्यय धार, जमीन बोले तो भूमि, धरती, अवनी, जमींदार, जमीन का दार कौन है? जमीन बोले तो खाली धरती आता, इसको अंत में लगाने पर, धार लगाने पर क्या हो जा रहे? इसका अर्थ में बिल्कुल विशेषता या परिवर्तन लाए ना। जमीन बोले तो खाली धरती, इसका दार लगाने पर, प्रत्यय लगाने पर क्या हो गया? इसमें बदलाव आ गया। जमींदार, धार प्रत्यय। ऐसे राष्ट्रीय, राष्ट्र प्लस ईय क्या होता? राष्ट्रीय, इसमें क्या है बेटा? प्रत्यय ईय, राष्ट्र प्लस ईय, प्रत्यय लगाने पर इसका अर्थ में चेंज हो गया। राष्ट्र बोले तो देश, राष्ट्रीय, राष्ट्र में रहने वाला राष्ट्रीय बोलते, देशवासी कहते हैं। और नेक्स्ट घबराहट, इसमें क्या है? प्रत्यय हट। नैतिक, नैतिक में क्या है? नैत प्लस इक, नैतिक, प्रत्यय क्या है? इक। धार्मिक, इसमें रुलाई, रुला में क्या है? आई, रुला प्लस आई, प्रत्यय क्या है? आई, ऐसा। जातीयता, जातीय, हमारा जाति प्लस जातीयता, था लगाए तो क्या होता? प्रत्यय, जातीयता हो जाता, ऐसा आता। ये प्रत्यय कहते हैं बेटा। उपसर्ग बोले तो पहले अक्षर, उपसर्ग बोले तो क्या है? जिन शब्दों से आदि में लगाकर उसका अर्थ में कुछ विशेषता, वो शब्द में कुछ विशेषता या परिवर्तन लाता है, उसे उपसर्ग कहते हैं। एग्जाम्पल सुंदर, असुंदर, जय, पराजय, उकार, उपकार, सफल, असफल, ऐसा। नेक्स्ट प्रत्यय बोले तो जिन शब्दों में आदि में लगाकर उसका अर्थ में बिल्कुल विशेषता या परिवर्तन लाते हैं, उसे प्रत्यय कहते हैं। जमींदार, जमी बोले तो धरती, धार बोले तो उसका प्रत्यय लगाने पर उसका अर्थ में थोड़ा विशेषता आ गया। केले बोले तो बनाना, केले वाला, केले बेचने वाला। पढ़ना वाला, पढ़ने वाला। बेचना, बेचने वाला। जमींदार, दार, राष्ट्र प्लस राष्ट्रीय, ये प्रत्यय है इसमें। जातीयता, था। घबराहट, हट। रुला प्लस काटन, रुलाई, आई, प्रत्यय। नैतिक, इक। ओके, समझ में आया बेटा? ओके, आज का होमवर्क ग्रामर बिट्स, टुडेस ग्रामर बिट्स लर्न बेटा। लर्न एंड एक बार थोड़ा उपसर्ग शब्द, प्रत्यय शब्द थोड़ा प्रैक्टिस करो और थोड़ा ज्यादा लिखो बेटा। 2-3 तुम भी इमेजिन करो कौन कौन प्रत्यय आता, उपसर्ग आता, वो प्रैक्टिस करो बेटा।
धन्यवाद. Finishing the 5th unit completely, I am going to start the 6th unit, Rip Van Winkle. See, look at the picture and discuss the questions that follow. Here, how he was bending to the tree and he was taking a rest. How was the man? Who do you think this old man is? He is a sum of the person. He was hiding there. What does the creeper around his legs suggest? Means whatever the things around him also, he don't know, unconsciously he was sleeping in that area. What do these cloths convey? How the clothes of this man, it was total turn up, and how the bird was here like this, and the creepers are rotated up to the leg. Like that, he was leaning to one of the place and he was taking rest. From unit 6, ADU. Many years ago, at the foothills of the Catskill, means Catskill means what? C-A-A-T-S-K-I-L-L means what? Catskill Mountains. It was a small village. In the village lived a simple, good-natured fellow named Rip Van Winkle. He was a kind neighbor, ready to help anyone. Everyone in the village liked him. The children of the village shouted with joy whenever they saw him because he played with them. He taught them to fly kites and shoot marbles and told them long stories. What happened? He was many years ago at the foothills of Catskill Mountains. It was having a small village. In that village, a simple, good-natured fellow. The name was Rip Van Winkle. What is this man name? Rip Van Winkle. He was very kind-hearted and he used to help everyone, those who are neighbors or anyone. And he used to help all the people, and all the villagers also liked him. And the children of the village shouted with joy whenever they saw this. He will play with the children, marbles, kites, and how to fly the kites. He used to think about the people, and he used to say the long stories he used to say for the children. The only problem with Rip was that he was very lazy. He did no work on his own farm and just idled away his time. His fences were falling to pieces. His cow was going astray. Weeds grew on his farm. Rip's constant companion was his dog, named Wolf. To avoid work, he would walk away into the forest with his dog. The only problem, he was a very kind-hearted person, but he was having one of the problem. What is that problem? He was very lazy. And he used to not to do any work, and he is having the farm. Farm is having means all the paddy crop will be there, other crop will be there, nothing he used to do. And also he is having cattle also, cow also. By not observing that cattle or cow, it was also going into the astray means what? Going in a wrong track, wrong way. Weeds grew on his farm. Weeds means kalpu mokkali will say these unnecessary plants they used to grow. And Rip's constant companion his dog. What is the dog name he used to call as Wolf? He used to call his pet dog as a Wolf. To avoid work, he would walk away into the forest with his dog. Whenever he wanted to go, he used to go with the help of his dog, and he used to go into the forest. One day, Rip just walked on and reached the highest part of the mountains. It was late in the afternoon. When he reached there, tired after his long climb, he lay down and began daydreaming. It was soon evening and he realized it would be night by the time he reached his village. After some days, what happened one day? Rip just walked on the way and searched the highest part of the mountain. When he reached that place, it was late in the afternoon and tired, and he was very tired after his long climb. He lay down and began daydreaming. He was sleeping in that
way. And it was soon evening, and he realized after going there it was afternoon, and he tired and he slept. And when he wake up, it was late in the evening, and he realized that I should go to the village. Suddenly he heard a voice calling out, Rip Van Winkle, Rip Van Winkle. He looked around and saw a short old man with thick hair bird and a grizzled bird walking towards him with a barrel. He made signs to help him carry the barrel. Rip hurried to help the stranger, who caught his hand tightly. Together they reached a place where there were some more odd looking short men playing ninepins. They were all dressed the same way, and all of them had beards of various shapes and colors. Even though they were playing a game, their faces were serious and there was silence. The only sound was the noise of the bars, which ensued in the mountains like thunder. As Rip and his companion reached them, they stopped playing and stared at Rip with a fixed gaze. Rip was really frightened. His companion emptied the contents of the barrel into glasses and made Rip drink. Rip obeyed as he was trembling with fear. Since he was thirsty, he drank a few more glasses and slowly fell into a deep sleep. What happened here? Suddenly he heard a voice calling that Rip Van Winkle, Rip Van Winkle. Some of the person was calling, and he heard the voice and he went away to that person. And what happened? He was a old man. He is having the beard and he was calling to help. What help he needed? The barrel is there. It was very big, and he is saying that you catch that barrel and to take that barrel. And he kept his hand like this, and with him also barrel, he taken away to one of the place. And where he went there. Again, two members, old people, odd people, they are looking same like that only they are having. The two more people are there, and they are playing ninepins. Means the ball will be there and the total ninepins will be there like this. No, this they are going to play. And how the sound was coming if they are beating with the ball. The sound was coming as a thunder, and they are beating with the ball with this. And what happened? So much of sound was coming, and how they burst different color there. And they also the old people, they are having different various shapes. Even though they are playing the game, their faces were serious and they are silent. The only sound we are hearing that the only bars which echo the mountains like thunder. As Rip and his companion, who is the Rip companion? Dog. The name was Wolf. They stopped playing and stayed with fixed gaze. They are seeing fixedly like this with the same attention. Rip was really frightened. His companion attempted the contents of the barrel into glasses. Whatever the contents he having in the barrel, like this, so much of empty barrel, they taken and they went away to with this Rip and Winkle. And whatever they present in this, he poured in the glasses and he given to Rip and Winkle. And what he did? Not only he taken one glass of water or whatever he given, and he taken full of 5 to 6 glasses, and he went to a deep sleep in that place. On waking up, he found that he was at the place where he had first met the old man. He rubbed his eyes. It was a bright sunny morning, and when he was waking up, where he lived, we found that he was at the same place where old man was there, and he rubbed like this his eyes, and he observed that it was bright sunny morning. Surely I have not slept here all night, thought Rip. He looked around for Wolf, but he was now here. Rip whistled from him. Wolf, Wolf, he then shouted. No dog was to be seen. Where has this dog gone? He muttered to himself. He began to descend the mountain to go back to his village. What happened? Surely he went away sleep, not slept here all night, thought Rip. He thought. And he looked for the dog, Wolf, and he shouted that, Wolf, Wolf, where you went? Where are you? He shouted like that. And he muttered himself, he talked to himself only. He
don't know what to do, and again he started to go from the mountain to his village. As he neared the village, he met a number of people, but he did not know any of them. The villagers also stared at him equally surprised. "Who is this man?" said one. And while he was going from the mountain place to the village, all are saying like this only to the Rip Van Winkle. What happened? He also not able to find who are they. And the villagers also stayed to him by surprising. "Who is this man?" said one of the person. "I have never seen him before," said another. "Look at his long white beard and his wrinkled face." And one of the person is like this, they are seeing and they are saying, "Who is that man? I also didn't observe before that." And he's having a long beard and wrinkles in the means like this. It was when the old people will be there, no, for them it will having the wrinkled face, like that it was happened. On hearing this, Dick stroked his chin, and to his astonishment, he found his beard had grown a foot long, and it was all white. And after they are recognizing, he recognized himself that he brushed the chin, and he recognized that he became as old. And how the beard was 1 foot long, like this much long it was there. An old woman walked up to him and looked at his face for a moment. Then she exclaimed, "It is Rip Van Winkle. Welcome home again, old neighbor. Where have you been these 20 long years?" And after some time, for a moment, one old woman, she came near to him and she observed exclaimingly like this, and she thought he was a Rip Van Winkle, and she was saying that "Welcome home again, old neighbor," because he was the neighbor of that woman. "And where have you gone these 20 long years?" And he went up to the mountains. How many years completed, ma? 20 years. Up to that he lived there only, and he came to this village. Adapted from the legend of Rip Van Winkle by Washington Irving. See, after finishing this lesson, here he given the glossary. Ashtray means away from the correct path. Weed, any wild plant which grows in a garden. Mutter, to speak quietly in a low voice. Wrinkled, with a lot of small lines in the skin caused by old age. Here he given the question answers. Why did people like Rip Van Winkle? Why the people like Rip Van Winkle? Because he was a very kind-hearted person. He used to help everyone, those who are in needy. How was Rip Van Winkle helpful to children? He was helpful to children by playing how to fly the kites and how to play the marbles and how to read and write and also other things. List the things that suggest Rip Van Winkle was lazy. Why he suggests the things lazy means because he used to sleep wherever he wanted, and he used to go to live the own farm and also cow and whatever the things are there, he used to live there, and he used to go into the forest. Why is daydreaming? What kind of people daydream? Daydreaming means what? Throughout the sleep they used to daydream. How they are sleeping or not sleeping also they won't understand. Like that they are the people daydream. Which lines in the story suggest that Rip Van Winkle went far away from the village? Because he went away far away from the village because the people they given some of the drink to drink. With that it was a magic drink, whichever he was drank. For that purpose he went away far away from that place. What was the strange about the men Rip went? The strange when there are the magic people, he don't know that he met that people. The short men stopped their play and gazed at Rip Van Winkle. Why? Because he is looking very young. They are the old people. For that purpose they gazed like that and they observed the Rip Van Winkle. What was it that Rip Van Winkle drank? What was that, ma'am? That Rip Van Winkle, he felt very thirsty after going to that mountain place. It was a very afternoon, and he given some of the fellow there, he given some of the water he thought, and he drank so much of wine, whatever they given, and it was a magic wine he was drinking. Rip Van Winkle drank more glasses than was offered. Was that a right thing to do? Why? What could you do if you were in his place? It was the not correct choice. Only he should drink one glass because
they are giving, we should not drink. When do you think Ripman Winkel realized that he has slipped for 20 years? When he realized now, after going to his previous house where he used to live in that village, some of the old women, they observed the Ripman Winkel and they saw that about the bird and wrinkle chicks. The old woman said after 20 years he came back. Means he realized that he went away from the village from 20 years. And here, page number 81, he given some of the vocabulary part. Circle the correct meaning of the words as used in the story shown in bold print. Idled away means wasted, rested, admired, wasted. Constant, continuous, construct, steady, continuous. Companion, dog, stranger, partner, partner. Realize, understand, to set free, real, understand. Descend, not to send. Be decent, to move down, to move down. Barrel, a wooden container, a musical instrument, a bag, a wooden container. Contents, to be happy, the ingredients, the index of a book, the ingredients. Here, match the words in the box with their meanings. Write the words in the blanks. You may take the help of the dictionary. Near the lower part of a mountain means where foothills. With grey hair means grizzled. To rub gently, strong. To be very surprised, astonished. Known to you, familiar. Now, we join two words to make a describing word. For example, Rip was a good-natured man. Here are some more describing words. Use them to complete the given paragraph. Mrs. Das was a dash job in the cloth shop. What was part-time job in a cloth shop? Yesterday, and dash woman walked into the shop. Well, Puma, high-heeled woman. She was dash shoes. She was wearing old-looking shoes. A dash dog was with her. A what sweet-looking dog was with her. I want to dash shirt for my dog. Means what shirt? Good-looking shirt. She said for your dog. Asked Mrs. Das. Means open mouth in surprise. Yes, replied the woman. I want him to be dash for my next party. Well dressed for my next party. This is the grammar part which you should write in your textbooks. And in the next class I am going to continue the B part 1. Up to that, go through this lesson. If you are having any doubts, you can ask me in the next